మీరు చూస్తున్నారు నాచారం సిగ్నల్ నుంచి ఇది మెయిన్ రోడ్ అండి, అప్సిగూడకి వెళ్తుంది. ఆ ముందే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ మరొక జీవనది. ఇది ఎప్పుడు బాగా అవుతుందో ఇంకా ఇది కూడా దాదాపు నెలకు పైన అవుతున్నట్టు. ఎప్పుడు చూసినా ఇది వాడుతూనే ఉంటుంది, ఆగేది అనేది ఏముండదు. ఇది ఎంత దూరం ఉంటే అంత దూరం రోడ్డు. ఇక అది వేసి అది నెల అయిపోయాయి. అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇక్కడ. అన్ని స్కూల్స్, ఇండస్ట్రీ ఏరియాకు దగ్గరే ఉంటుంది ప్లేస్. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరే మీ పేరు? నా పేరు రాజు అన్న. ఓకే. ఇక్కడే పద్మావతి కాలనీలో స్వరూప్ నగర్ పద్మావతి కాలనీ రోడ్ నెంబర్ 3లో నివసిస్తాము. ఓకే. గత 3-4 రోజుల నుండి 3-4 డేస్ నుండి ఈ డ్రైనేజ్ అనేది ఒక జీవనదిగా ప్రవహిస్తుంది. దీన్ని పట్టించుకునే నాదలేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కనీసం మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. వీరంత తొందరగా మున్సిపాలిటీ వాళ్ళని కోరేది ఏంటంటే వీరంత తొందరగా మా సమస్యను పరిష్కరించి దీన్ని తొందరగా పరిష్కరించాలని మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాము. ఎందుకంటే రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది. కాలినడకన వెళ్ళే వారికి కానీ ఇక్కడ నివసించే వాళ్ళకి మాకు కానీ చాలా బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా మా ఇంట్లో నివసిస్తున్నారు. కనీసం వాళ్ళకు కూడా చాలా బ్యాడ్ స్మెల్ చాలా విపరీతంగా రావడం జరుగుతుంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళని కోరేది ఒకటే ఏంటంటే ఈవెంట్ తొందరగా ఈ సమస్యను చూశారుగా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. ఇక కాలనీ ఎంత దూరం ఉంటే, రోడ్లు ఎంత దూరం ఉంటే అంత దూరం ఈ డ్రైనేజ్ వాటర్తోని ప్రజలు నానా నరకయాతన వాడుతుర్రు. ఇగో నడుచుకుంటూ చుట్టూలాగా చూడుర్రి. అమ్మా ఇది ఎన్ని రోజులు అయితే వారం వారం అయిపోయిందా? మరి ఎందుకు డ్రైనేజే అక్కడ నుంచి వస్తుంది. ఇగో చూడుర్రి పాపం ఇగో ఇగో ఇది మంచినీళ్ళు ఇప్పే వాటర్ కనెక్షన్ అండి. ఇప్పుడు ఇగో ఇది ఏది ఇదా అమ్మా? ఇదేనా? ఇగో ఇది మంచినీళ్ళు ఇప్పే వాల్స్ అంట అండి. ఇప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ పోతుంది. ఇక వాళ్ళు వచ్చి మంచినీళ్ళు ఇస్తారు. ఇప్పగానే ఇవే వాటర్ వాళ్ళకి పోయి వాసన వస్తుంది. తాగనీకి కూడా నీళ్ళు ఏం చేసుకోవాలో చెప్పండి. మొత్తం కీళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు వారం రోజులు చేసుకున్నాం. అయ్యో, ఏం పేరమ్మా మీ పేరు? రాజేశ్వరి. ఓకే. సౌత్ స్వరూప్ నగర్ కాలనీ. ఇది రాజేష్ గారి మాటల్లో మనం వింటున్నాము. ఇది గత వారం 10 రోజుల నుంచి ఇదే. నేను పోయిన నెలలో కూడా చూసిన ఇట్లే పాడుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సమస్య ఇది ఒక జీవనది లాగుంది. ఎప్పుడు చూసినా నేను గత నెల పైన అబ్జర్వ్ చేస్తున్నా. ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని కిలోమీటర్ల కమానం ఈ మురికి నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు ఇట్లా ప్రవహిస్తున్నాయి. ఈ కాలనీ ఎక్కడో మరొక నివాసితోని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాము. మేడం మీ పేరు? 2 వీక్స్ నుంచి ఇది మీరు నడుచుకుంటూ వెళ్తుంటారు కదా, ఎలా ఉంటుంది మీకు ఈ పరిస్థితిలో? ఈ మురికి నీళ్ళలో నడవాలన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఆల్రెడీ బాగా రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్మెల్ వస్తుంటుంది. వెహికల్స్ పోతే ఆ నీళ్ళని మా మీద పడతాయని చూసుకుంటూ నడవాల్సి వస్తుంది. ఇదే అండి పరిస్థితి. థ్యాంక్ యూ మేడం. ఇదే అండి మురికి నీరు జన్మస్థానం. అవునా? ఎన్ని రోజులు అవుతుంది మీరు? అంతేనా? మరి ఎట్లా మీరు ఎవరికి మీ పేరు? ఓకే, మీరు రోజు ఇదే దారిలో వెళ్తుంటారా? అవును, నేను కూడా గత నెలలో 2-3 సార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా ఓకే. ఎంత అసౌకర్యంగా ఉంటుంది నడుచుకుంటూ. మనం స్నానం చేసి డ్యూటీలకు ఆఫీస్లకు వెళ్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇదే అండి, ఇది దారిలో ఇది జన్మస్థానం, మురికి నీరు జన్మస్థానం. ఇక ఈ రకంగా వాడుతుంది. ఇక మరి దీనికి ఇక బాధ్యులు ఎవరో ఇక ఆలోచన చేయాలి. అధికారుల మరి ఎవరు ఏం కథ చూడుర్రి. ఇది కనిపించినంత దూరం ఈ జీవనది వాడుతూనే ఉంటుంది. ఇక అక్కడ మొత్తం సౌత్, అక్కడి ముందు పోయినాక రైట్ సైడ్ తిరుగుతుంది ఈ జీవనది. సౌత్ స్వరూప్ నగర్ మొత్తం కవర్ చేస్తూ అందరికీ మురికి నీరుతో పాటు మురికి స్మెల్ను, మంచి పర్ఫ్యూమ్ను ప్రజలకు అందిస్తుంది.
నమస్తే ఫ్రెండ్స్, ఈ దారిలో ప్రయాణించే ఒక ప్రయాణికుని ఆయన అభిప్రాయం తెలుసుకుందాము. సార్, మీరు ఇదే దారిలో వస్తుంటారా? ఓకే. మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఈ మురికి వాటర్? ఓకే 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 ఓకే. అవును, నిత్యం వెహికల్స్ వస్తుంటాయండి. ఇట్లా బండ్ల మీద వెళ్ళే వాళ్ళకు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు ఆ నీళ్లు జిల్లుతూ ఉంటాయి. వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉన్నాయి. కానీ ఓకే, మీ పేరండి? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే అండి ఉప్పల్ బస్ స్టాప్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోయే ప్రధాన రహదారి. ఇక చూడు, అక్కడ సోదరిమణులు పాపం ఈ నరకం నుంచి ఎలా తప్పించుకొని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు నుంచి మరి కాలేజీకో ఆఫీసులకో వెళ్తున్నట్టున్నారు. తప్పించుకుంటూ రోడ్డు మీద భయపడుతూ ఎక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ పడుతుందో అని చెప్పేసి భయపడుకుంటూ వారు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు. ఈ సమస్య మరి ఎప్పుడు సాల్వ్ అవుతుందో చూద్దాము. నేను ఎప్పుడో 2-3 సార్లు వస్తుంటాను నెలలో. వచ్చినప్పుడల్లా నాకైతే ఇదే వాటరు, ఇదే పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఇగో అది జీవనది జన్మస్థానము. వాళ్ళు దాటుతున్నారు కదా, అక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఇదే అండి ఉప్పల్ బస్ స్టాప్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోయే ప్రధాన రహదారి. ఇక చూడు, అక్కడ సోదరిమణులు పాపం ఈ నరకం నుంచి ఎలా తప్పించుకొని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు నుంచి మరి కాలేజీకో ఆఫీసులకో వెళ్తున్నట్టున్నారు. తప్పించుకుంటూ రోడ్డు మీద భయపడుతూ ఎక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ పడుతుందో అని చెప్పేసి భయపడుకుంటూ వారు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు. ఈ సమస్య మరి ఎప్పుడు సాల్వ్ అవుతుందో చూద్దాము. నేను ఎప్పుడో 2-3 సార్లు వస్తుంటాను నెలలో. వచ్చినప్పుడల్లా నాకైతే ఇదే వాటరు, ఇదే పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఇగో అది జీవనది జన్మస్థానము. వాళ్ళు దాటుతున్నారు కదా, అక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రజలారా. ఓకే. ఉప్పల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్క లైను. ఇక ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్లు ఈ జీవనది వాడుతూనే ఉంటుంది. రోడ్ ఎంత దూరం ఉంటుందో అంత దూరం వాడుతుంది. ఇక వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక చూసి చూడన్నట్టుగా ఇక వాళ్ళు వదిలిపెడుతుంటారు. ఇక చూడు, ఇక నువ్వు ఎంత దూరం అన్నావో, రోడ్డు ఎంత దూరం ఉంటే అంత దూరం వాడుతుంది ఈ నది. ఇదండి మీరు చూస్తున్నారు కదా, ఇది మరొక కాలనీ, 7 Hills కాలనీ అంటారు. ఉప్పల్ దగ్గర ఉంటుంది. అటు లెఫ్ట్ సైడ్ పోతే పద్మావతి కాలనీ వస్తుంది. సో ఇక్కడ కూడా ఇదే సమస్య. ప్రతిరోజు ప్రజలు నరకయాతన పడుతున్నారు బ్యాడ్ స్మెల్తోని, బ్యాడ్ వాటర్తోని. ఈ 7 Hills కాలనీ రోడ్ నెంబర్ 6, 7, రోడ్ నెంబర్ 5. ఇక ఈ మురికి వాటర్, ఈ డ్రైనేజ్ వాటర్ ఇట్లా వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఎక్కడి నుండి అంటే ఆ ముందు అటు పోతే రైట్ తిరిగితే పద్మావతి కాలనీ వస్తుంది. సో ఆ పద్మావతి కాలనీ నుండి అక్కడ ఎక్కడో డ్రైనేజ్ పొంగి అక్కడి వాటరు ఈ కాలనీ వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. ఈ రకంగా ఈరోజు నేను చేసిన సర్వేలో అక్కడ రామ్నగర్ చూపెట్టిన, నాచారం చూపెట్టిన, ఉప్పల్ చూపెట్టిన, వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు, అట్లా పద్మావతి కాలనీలో ఎక్కడ పొంగుతుందో చూపెట్టిన. ఇది 7 Hills కాలనీ. ఇక్కడ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ మురికి వాటర్తోని.